ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఈశ్వరుడి సాక్షిగా మీ జీవితంలో జరిగేది ఇదే। అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి, అలాగే ఆదివారం మార్చి 23వ తేదీ రోజు ఎటువంటి సమస్యలు మీకు పొంచి ఉన్నాయి। శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి చూస్తే కనుక చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు కలవాలని, ఎవరితో అయితే కమ్యూనికేట్ కావాలని అనుకుంటున్నారో వారితో మాట్లాడే అవకాశం అయితే మీకు రాబోతుంది। అంటే చాలా రోజులుగా వారితో మాట్లాడాలి అనుకుంటున్నారు। మీకు పొరుగు కుటుంబ సభ్యుల్లో వారు ఉండొచ్చు, లేదా పనిచేసే చోట వారు ఉండొచ్చు, లేదా మీకు పరిచయస్తుల్లో వారు ఉండొచ్చు। కొన్ని అంశాల గురించి వారితో చర్చించాలి అనుకుంటున్నారు కానీ ధైర్యం చేయలేకపోతున్నారు। ఈ రోజు ధైర్యం చేసి కొన్ని విషయాల గురించి వారితో చర్చించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। అలాగే ఈ యొక్క సింహరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక నిరాశలో ఉన్నట్లయితే ఆ సమస్యకు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు పరిష్కారం అయితే లభించబోతుంది। కుటుంబ జీవితానికి సంబంధించి ఒక శుభవార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే మీ కుటుంబ సభ్యులకి సంబంధించి ఎవరి విషయంలో అయినా సరే ఏదైనా శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది। కానీ ఆ అవకాశం మీకు 100% సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు। కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి, అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి। అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, అది మీకు ఉత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది। అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను కూడా మీరు చూడబోతున్నారు। కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఇంతకు ముందు మిమ్మల్ని విరోధులుగా భావించి మీతో మాట్లాడకుండా మిమ్మల్ని తప్పించుకుని తిరిగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఈ రోజు మీ దగ్గరికి వచ్చి అతి చనువుగా మాట్లాడతారు। ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం। అలాగే మీ యొక్క పై అధికారుల ద్వారా కూడా ప్రశంసలు అయితే మీకు దక్కబోతున్నాయి। అలాగే ఎవరైతే ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే వారి ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది। కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు ఈ సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। తోబుట్టువులతో కానీ, తల్లిదండ్రులతో కానీ, సంతానంతో కానీ, జీవిత భాగస్వామితో కానీ ఇలా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।